నేను మోత్కూరు మండలం అనాయిపురం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు మనకు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాల నుంచి వచ్చి చేసింది మాత్రం పెద్దగా ఏమి లేదు. ప్రజలకు నేను గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమైనటువంటివి కోతుల బెడద విలేజ్లో ఉన్నాయి కాబట్టి ఆ బెడదను తీర్చడానికై ప్రయత్నిస్తానని, తర్వాత బోన్లు 4 వైపులా 4 బోన్లు తయారు చేయించి సొంతగా నేను కోతులను పట్టించడానికి నేను ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. రెండవది ఉచిత వైద్యము. 1 సంవత్సరం నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేసుకుంటూ 15 సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్నాను. మీకు 1 సంవత్సరం ఉచిత వైద్యము. మీరు మామూలుగా జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా నేనే చూస్తాను, పెద్ద అయితే తప్ప. అందుకోసము నన్ను గెలిపించినట్టయితే మీకు విధాలా సహాయపడతానని, మీ వెంబడే ఉంటానని, మీకు కావాల్సినటువంటి ఏదైనా సౌకర్యాలు కల్పించడానికే నేను ముందుంటానని. అట్లే మనకు విలేజ్లో గ్రామంలో గ్రంథాలయము ఒకటి కావాలి. రెండవది మనకు కోతుల బెడద గ్రంథాలయము, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనము చౌరస్తాలో ప్రతిష్టాపించడానికై నేను ఖచ్చితంగా నడుం బిగించి మీకు తర్వాత ఒకటి సీసీ కెమెరాలు మనకు మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా మనకు అందుబాటులోకి తీసుకొస్తాను నేను సర్పంచ్ అయిన తర్వాత. మీ ఇంకేమైనా కోరికలు ఉన్నట్టయితే కంపల్సరీ అవి నేను నెరవేరుస్తానని మీ అందరి ముఖంగా నేను వాగ్దానం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. నేను మోత్కూరు మండలం అనాయిపురం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు మనకు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాల నుంచి వచ్చి చేసింది మాత్రం పెద్దగా ఏమి లేదు. ప్రజలకు నేను గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమైనటువంటివి కోతుల బెడద విలేజ్లో ఉన్నాయి కాబట్టి ఆ బెడదను తీర్చడానికై ప్రయత్నిస్తానని, తర్వాత బోన్లు 4 వైపులా 4 బోన్లు తయారు చేయించి సొంతగా నేను కోతులను పట్టించడానికి నేను ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. రెండవది ఉచిత వైద్యము. 1 సంవత్సరం నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేసుకుంటూ 15 సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్నాను. మీకు 1 సంవత్సరం ఉచిత వైద్యము. మీరు మామూలుగా జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా నేనే చూస్తాను, పెద్ద అయితే తప్ప. అందుకోసము నన్ను గెలిపించినట్టయితే మీకు విధాలా సహాయపడతానని, మీ వెంబడే ఉంటానని, మీకు కావాల్సినటువంటి ఏదైనా సౌకర్యాలు కల్పించడానికే నేను ముందుంటానని. అట్లే మనకు విలేజ్లో గ్రామంలో గ్రంథాలయము ఒకటి కావాలి. రెండవది మనకు కోతుల బెడద గ్రంథాలయము, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనము చౌరస్తాలో ప్రతిష్టాపించడానికై నేను ఖచ్చితంగా నడుం బిగించి మీకు తర్వాత ఒకటి సీసీ కెమెరాలు మనకు మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా మనకు అందుబాటులోకి తీసుకొస్తాను నేను సర్పంచ్ అయిన తర్వాత. మీ ఇంకేమైనా కోరికలు ఉన్నట్టయితే కంపల్సరీ అవి నేను నెరవేరుస్తానని మీ అందరి ముఖంగా నేను వాగ్దానం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.